మేము 10 సంవత్సరాలు అమ్మవారిని నమ్ముకున్నాము. నేను గతంలో నా మ్యారేజ్ సమస్యలు కానీ నేను ఆర్థికంగా కూడా బాగాలేకపోతే ఈ అమ్మవారి దగ్గర వచ్చిన తర్వాతే నాకు మ్యారేజ్ జరగడం కానీ ఇప్పుడు అనంతపూర్లో భారీగా హితా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ పెట్టుకున్నాను. అమ్మవారిని నమ్ముకొని నా దగ్గర ఇప్పుడు ఒక 100 మంది దగ్గరలో ఎంప్లాయీస్ ఉన్నారు. గతంలో నేనే ఒక దగ్గర జీతాన్ని పనిచేసే స్థాయి ఉండే. ఇప్పుడు కానీ నేనైతే 100 మందికి నేను శాలరీలు ఇచ్చి 100 కుటుంబాలకు కాపాడే శక్తి నాకు దేవత ఇచ్చింది. అందుకే అమ్మవారికి ఆ వెండి చీర కూడా సమర్పించాను. అమ్మవారిని నమ్ముకున్న ఎవరు ఫెయిల్యూర్ కాలేదండి. అమ్మవారి దగ్గర చాలా శక్తి ఉంది. నేనైతే నమ్ముకున్నా, నాకైతే బాగా జరిగిందండి. 5 సంవత్సరాల నుంచి అలవాటు అన్నాడు. ట్రైన్లో మా ఆయనకి పరిచయం స్వామి మా ఇంటికి వచ్చినాడు. వచ్చి మీ అబ్బాయికి వీసా వస్తుంది, మళ్ళా మీకంతా ఈ కుటుంబంలో బాగా జరుగుతుంది అని చెప్పారు. మేము అప్పటి నుంచి ఒక 5 వారాలతో తిరిగాము. మాకంతా సక్రమంగా జరిగింది. మా ఊరి వాళ్ళు కూడా 5 మంది ఫ్యామిలీలు వచ్చింటే వాళ్ళకు కూడా అందరికీ బాగా జరిగింది. వాళ్ళు కూడా ఇప్పుడు వచ్చేస్తున్నారు మా దగ్గర నుంచి ఆటో తీసుకొని. ప్రతి వారము మంగళవారము ఒక వెహికల్ తీసుకొని మేమందరము ఫ్యామిలీస్ వచ్చి అమ్మవారిని దర్శించుకొని పోతాము. ప్రతి సంవత్సరం ఆయన వచ్చి మా ఇంటికి వచ్చి మమ్మల్ని పిలుస్తాడు. మేము వచ్చి బాగా దర్శనం చేసుకొని మాకు అన్ని విధాలా బాగా జరిగింది అమ్మవారిని. మేము మధ్యకేరు నుంచి వస్తున్నాము. నాకు తెలిసి ఒక 25 ఏళ్ళు 30 ఏళ్ళు దాదాపు అయితే ఉంటుంది. ఇట్లా పూజలు చేస్తూ ఉంటా, అమ్మవారు ఇంట్లోకి వస్తూ ఉంటుంది. రెండోది ఏంటంటే నాకు పెళ్లి పేరంటం లేకుండా అమ్మవారికి అంకితం కావాలా, పూజలు బాగా చేయాలా, బీదోళ్ళందరూ బాగా డెవలప్ కావాలా, పంటలు బాగా రావాలా, వానలు బాగా రావాలా, ఆ వానలు వచ్చినాక ఆ పంటలకు కానీ బాగా ధరలు రావాలా. బీద వాళ్ళందరూ ప్రతి ఒక్కరూ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఉంటారో బీద వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలనేది నాకు ఒక కోరిక. రెండోది ఏమి ఎక్కడ ఎందుకు ఇట్లా పూజ అంటే నేను చచ్చిపోయినా ఒక 100 సంవత్సరాలు నన్ను అనుకోలే. రేగుంటపల్లిలో ఒక స్వామి ఉండబ్బా అమ్మవారు వస్తుండే, ఆమె చచ్చిపోయింది, ఎక్కడుందో ఏమో, ఆమె వల్ల మేము బాగుపడినాము, ఆమె ఉండింటే ఇంకా బాగా 10 మంది బాగుపడే వాళ్ళేమో అనే కోరిక మనసులో ప్రతి ఒక్కరికి నరాలలో మనసులో ఆమె ఉండే. ఎరుగుంటపల్లి ఒక అమ్మ ఉండే చౌడమ్మ తల్లి ఉండే, భలే చెప్తుండే మంగళవారం మేము ఆమె వల్లే ఈ పొద్దు పిల్లా పాపలతో బాగున్నామనేది, కావాలా అందరూ బాగుండాలా అనేది నా కోరిక. అట్లా నేను చనిపోయినా ఒక 100 రోజులు నన్ను అనుకోలే, నా ఫోటో చూస్తున్నా అనుకోవాలి వాళ్ళు అనేది నాకు ఒక కోరిక. బీదోళ్ళందరూ అంటే నాకు హ్యాపీ. ప్రతి ఒక్కరూ నేలబోయే చీమలకా నుంచి బాగుండాలని నాకు ఒక కోరిక. అమ్మవారికి నేను ఎప్పుడు అట్లా అందరూ బాగుండాలి తల్లి, నీ 1000 కన్నులతో చల్లగాదురు ప్రపంచాన్నంతా అని అనుకొని ఎప్పుడు ప్రతి మంగళవారము పూజ చేస్తూ ఉంటాం. ఇవాళ అమ్మవారి బర్త్డే అన్నమాట. ప్రతి సంవత్సరం ఆగస్టులో అమావాస్య రోజు ఏ రోజు పడితే ఏ డేట్ పడితే ఆ డేట్కు అమ్మవారి బర్త్డే కేక్ కోసి ఆమెకు చీర కట్టించి చక్కగా పూజ చేసి అలంకరించి బాగా దీపాలు వెలిగించి అలంకరించి ఆమెకు బాగా అన్ని పెట్టి పూజ చేసి కేక్ కోసి నైవేద్యం పెట్టి టెంకాయ కొట్టి అన్నదానం కార్యక్రమం జరుగుతుంది.